హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పేవన్నీ కూడా మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ నేను చెప్పినట్టుగా మీరు ట్రేడ్ అనేటువంటిది చేయొద్దు. ఒకసారి మీరు పరిశీలన అనేటువంటిది చేసుకొని మీ నాలెడ్జి కొంత అవగాహన కల్పించుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు సహజంగా ట్రేడింగ్‌లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అంటే న్యూ న్యూ పీపుల్ ట్రేడర్స్‌కి నేను చెప్పేదేందంటే, ఫస్ట్ మీరు సిపిఆర్ మీద అవగాహన తెచ్చుకోండి. స్లోగా అంటే స్లోగా స్టాక్ మార్కెట్ మీద మనం కమాండ్ అనేటువంటిది తెచ్చుకోవచ్చు. నేను గతంలో కొన్ని వీడియోస్ చేసినటువంటి వాటిల్లోనే నేను ఇండైరెక్ట్‌గా చాలా టెక్నిక్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. వాటిని మీరు ఒకసారి అండర్‌స్టాండ్ చేసుకోండి. చూడండి ఒకసారి. సో, ఫస్టు మీరు కొత్తగా గనక ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ మీరు సిపిఆర్ మీద అవగాహన చేసుకోండి. ఫస్ట్ సిపిఆర్ దగ్గర నుంచి వద్దాం. ఆ తర్వాత నుంచి లోతుగా వెళ్దాం అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా మార్కెట్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది. మనం త్వరగా ఇది వచ్చేసి 3 మినిట్స్ క్యాండిల్. నేను ఎక్కువగా 3 మినిట్స్ క్యాండిల్‌ని యూజ్ చేస్తుంటాను. మీరు కావాలనుకుంటే 5 మినిట్స్ క్యాండిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. మీ యొక్క ఆలోచన బట్టి మీరు ట్రేడింగ్ చేసుకోండి. మీ టైమ్ ఫ్రేమ్. 5 మినిట్స్ పెట్టారనుకోండి. మీరు ఎప్పుడైనా సరే మార్కెట్‌లో ఇది సిపిఆర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది సిపిఆర్ అనమాట. ఈ సిపిఆర్ అనేటువంటిది దీంట్లోకి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు అంటే ఒక్కసారి సిపిఆర్ దగ్గరికెళ్ళినప్పుడే మీరు ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది చేసుకోండి. అప్పుడు మీ సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానికోసం మీరు బాగా వెయిట్ అనేటువంటిది చేయాలి. వెయిట్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటువంటిది అవుతాం. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేటువంటిది ఒక లెవెల్ నుంచి కిందకి ఇట్లా పడిపోతూ ఉన్నప్పుడు మరొకసారి ఈ లెవెల్‌ని టచ్ చేస్తది. ఎందుకని టచ్ చేస్తది అనంటే ఇక్కడ సెల్ చేసినటువంటి వాళ్ళు మరలా వాళ్ళకి లాస్‌లు అనేటువంటిది ఎక్కువగా రాకుండా సారీ ఇక్కడ బై చేసి ఉన్నటువంటి వాళ్ళు లాస్‌లు అనేటువంటిది ఎక్కువగా ఉండకుండా ఉండటం కోసం స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ అనేటువంటిది ఇస్తది. కావాలంటే మీరు గమనించండి. మీరు ఏదైనా సరే ఒక ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నారు. మీకు అగైన్స్ట్‌గా ట్రేడ్ అనేటువంటిది పోతున్నప్పుడు మీకు రూ. 1000 లాస్ అనేటువంటిది చూపించిందనుకోండి. ఒకానొక సందర్భంలో ఈ రూ. 1000 లాస్ 200, 300 లాస్‌కొస్తది. అప్పుడు మీరు స్క్వేర్ ఆఫ్ చేసేసేయటం. ఎందుకంటే మీరు అనుకున్నటువంటి డైరెక్షన్‌లో వెళ్ళలేదు కాబట్టి. క సో, మీరు అలాగే చూస్తా ఈ 200 కూడా కవర్ అయితదిలే అని మీరు అనుకున్నారనుకోండి. రూ. 1000 కాస్త 10,000 అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది చాలామంది ట్రేడర్స్ యొక్క జీవితంలో ఎదురైనటువంటి సందర్భమే. సో, మీరు నా లైఫ్‌లో కూడా అది జరిగింది కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకసారి ఇక్కడి నుంచి మార్కెట్ ఇది క్రాస్ అయితే పైన గనక క్రాస్ అయ్యి పైకి గనక వెళ్తే మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. కానీ ఇక్కడ డౌన్ సైడ్ ఏదైతే డౌన్‌లో తీసుకుంటారు. సో, మీ ఏమైంది ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనేటువంటిది పడింది. మీరు తొందరపడొద్దు. పడి ఈడకొచ్చిన తర్వాత మళ్ళా రీట్రేస్ అనేటువంటిది అవుతది. రీట్రేస్ అయ్యి పైకెళ్తే ఓకే. పైకెళ్ళకుండా మరలా అలానే రిజెక్షన్ అనేటువంటిది జరిగిందనుకోండి. అంటే ఇది గనక రిజెక్షన్ అనేటువంటిది గనక జరిగితే ఖచ్చితంగా అది మార్కెట్టు కిందకొచ్చి మీరు కళ్ళు మూసుకొని పిఈని తీసుకొని స్టాప్ లాస్‌ని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి. లేదంటే ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమవుతుంది? చాలా పెద్ద మొత్తంలో మీకు ప్రాఫిట్ అనేటువంటిది ఇస్తదనమాట. ఇగ చూడండి. అలాగే ఇది ఇక్కడి దాకా వచ్చేసింది గదా! అయితే మీకు గనక ఫస్ట్ ఇట్లా ప్లాన్ చేయండి. తర్వాత టార్గెట్స్ అనేటువంటివి అంటే కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి నేనేం చెప్పట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. సో, ఇక్కడి నుంచి చూడండి ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది. మీరు అనుకోవచ్చు ఒక్కోసారి ఇది ఫెయిల్ అయిపోయిద్ది. కానీ ఓవరాల్‌గా మనం గనక 1 మంత్ టైమ్ పీరియడ్‌లో గనక మనం గనక దీన్ని గనక సక్రమంగా గనక మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పెట్టుకొని ట్రేడ్ గనక చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది మంచి ప్రాఫిట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక డిసిప్లిన్ లేకుండా మనం ఈరోజు ఒక స్ట్రాటజీ, రేపు ఒక స్ట్రాటజీ ఇట్లా చేయడం వల్లనే ఇటువంటి నష్టాలనేటువంటివి వస్తా ఉన్నాయి అనేటువంటిది నా ఆలోచన అనమాట. ఇది చూడండి.
ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇది ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇది రెడ్ క్యాండిల్ పడింది. ఇక్కడి నుంచి పైకెళ్ళినట్టే కదా ప్రైజు. పైకెళ్ళి మళ్ళా కిందకొచ్చింది. ఇక్కడేమైంది? యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక మంచి సపోర్ట్‌గా పనిచేస్తుంది. ఇక్కడ పివోట్ పాయింట్ అనేటువంటిది ఉన్నది. సిపిఆర్ ఉంది. సిపిఆర్ ఉన్నది. సో, మీకు ఇది ఒక రిజెక్షను, ఇది ఒక రిజెక్షను, ఇది ఒక రిజెక్షను. కాబట్టి మీరు గనక ఈ మంచి బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయితే ఇది పైకెళ్ళినట్టే ఈ క్యాండిల్‌లో ప్రైస్ అనేటువంటిది. ఇక్కడ దాకా వచ్చేసేసి పైకెళ్ళినట్టే కదా! మరలా ఇక్కడి నుంచి కిందకొచ్చేసేసి ఇక్కడ ఈ విగ్ ఏమవుతుంది? ఏం చూపిస్తుంది? ఇది పైకెళ్ళినట్టే కదా! ఈ విగ్ వరకు పైకెళ్ళినట్టే. మరలా ఏమైంది? మళ్ళా ఇంకా పైకెళ్ళి ఇదిగో ఇక్కడ విగ్ ఉన్నది కదా! ఇక్కడ విగ్ ఉన్నది. సో, పైకెళ్ళి మళ్ళా కిందకనేటువంటిది వచ్చింది. కిందకొచ్చినప్పుడు ఇదేమవుతుంది అంటే, కిందకొచ్చి పైకెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటే మంచి ప్రాఫిట్ అనేటువంటిది వస్తది. ఎప్పుడైనా సరే మనం ఈ పాయింట్స్ దగ్గర పివోట్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. మీరిక్కడ చూడండి. ఇక్కడ ఇంకా కొంచెం బాగా అర్థమవుతది. పైకెళ్ళింది. కానీ కిందకొచ్చింది. మళ్ళా ఏమవుతుంది? పైకెళ్తుంది. ఇది దాటినప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. సెకండ్ టైమ్ ఇది ఈ క్యాండిల్ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆల్మోస్ట్ ఆల్‌గా మంచి లాంగ్ తీసుకోవచ్చు. లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే మన తగినంత వరకు ఒక R1, R2 వరకు మనం ఇక్కడి వరకు గనక తీసుకొనుంటే ప్రశాంతంగా మనం ప్రాఫిట్ అనేటువంటిది బుక్ చేసుకోగలుగుతాం. అయితే ఫస్టు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు వీటి మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. పాతోళ్ళు అంటే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఏందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎంతవరకు మనం ట్రైన్‌ని రైడ్ చేయగలం ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తది. సో, ఈ విధంగా వన్ బై వన్ ఫస్ట్ ఒక ఈ సిపిఆర్‌లో మీ టాలెంట్‌ని అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని తెచ్చుకొని దీంట్లో మాస్టరింగ్ గనక అయితే ఇదొక్కటి చాలండి సక్సెస్ కావటానికి. స్లోగా సక్సెస్ అవుతారు. ఒకేసారి సక్సెస్ కారు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.